నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము బేసిన్ లడ్డు ఎలా తయారు చేద్దామో చూద్దాము. మనకు మంచిగా బేకరీ స్టైల్‌లో బూరా ప్రిపేర్ చేసి, ఆ ఫ్రెష్ బూరాతో బేసిన్ లడ్డూని ప్రిపేర్ చేద్దాము. ఫస్టు 4 కప్స్ షుగర్ తీసుకొని, ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసి, మంచిగా కరిగే వరకు వెయిట్ చేయాలి. మనకు ఈ పాకం అనేది మంచిగా కరిగి థిక్ కన్సిస్టెన్సీ పాకం రావాలి. ఇది రావడానికి మినిమమ్ 10-15 మినిట్స్ టైం తీసుకుంటుంది. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా బుడగలు బుడగలుగా వస్తున్నప్పుడు ఒక చిన్న ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం షుగర్ సిరప్ని వేసి యాడ్ చేసి చూడండి. మనకు అది ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చి ఒక చిన్న బాల్ లాగా ఫామ్ అవ్వాలి. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, ఆపకూడదు. ఆపినట్లయితే ఇది చిన్న చిన్న ఉండలుగా వస్తుంది. మీరు ఆపకుండా అలా తిప్పుతూ ఉన్నట్లయితే పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు చిన్నగా గట్టిపడుతూ చక్కెర పాకం అంతా వాటర్ అంతా వెళ్ళిపోయి మనకు షుగర్ అనేది క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. సో మీకు చూసినట్లయితే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మినిమం 20 మినిట్స్ తీసుకుంటుంది. సో ఈ విధంగా ఫుల్గా క్రిస్టల్స్ వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కడైనా చిన్న చిన్న లంప్స్ లాగా ఉన్నట్లయితే వాటిని చిన్నగా బ్రేక్ చేస్తే స్పూన్తో బ్రేక్ అవుతుంది. లేదంటే ఒక పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ అయినా పట్టుకోవచ్చు. కానీ కంటిన్యూగా తిప్పుతున్నట్లయితే ఎటువంటి ఉండలు లేకోకుండా మనకు బూరా అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనము బేసిన్ ప్రిపరేషన్ చూద్దాము. మనం 4 కప్స్ షుగర్ తీసుకున్నాం కదా. బేసిన్ అంటే శనగపిండి 4.5 కప్ వరకు తీసుకోవచ్చు. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్నట్లయితే 4 కప్సే సరిపోతుంది. అంటే 1 కప్పు చక్కెరకి 1 కప్పు శనగపిండి, ఈ కొలతలతో చేసుకోవచ్చు. ఫస్ట్ మనము 4 కప్స్ శనగపిండి తీసుకొని దాన్ని ఒక ప్యాన్లో తీసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక 2-5 మినిట్స్ లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసిన తర్వాత గీని యాడ్ చేయండి. ఈ మొత్తం బేసిన్ లడ్డు ప్రిపేర్ చేసింది మనం టోటల్గా గీతోనే ప్రిపేర్ చేస్తాము కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. 4 కప్స్కి మనకు మినిమం 1.5 కప్పు గీ అనేది ఫ్రై చేయడానికి యూస్ చేయాల్సి ఉంటుంది. స్లోగా కొంచెం కొంచెం గీ యూస్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా స్లోగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్ పెట్టద్దు. హై ఫ్లేమ్ పెడితే ఫ్లేవర్ మారిపోయి బేసిన్ అనేది మాడు వాసన వస్తుంది, మనకు లడ్డు అనేది టేస్ట్ ఉండదు. సో లో ఫ్లేమ్లోనే పైన వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ దాన్ని నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా యాడ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మీరు నెయ్యి యాడ్ చేస్తూ ఉన్నట్లయితే ఒక 5 మినిట్స్లో మనం 1.5 కప్ అబోవ్ నెయ్యి యాడ్ చేసినప్పుడు ఒక థిక్ కన్సిస్టెన్సీలో పైన చూపిస్తున్న విధంగా మనకు ఫామ్ అవుతుంది. ఈ స్టేజ్లో అస్సలు ఫ్లేమ్ అనేది పెంచొద్దు, అస్సలు ఆపకుండా కంటిన్యూస్గా స్టీర్ చేస్తూనే ఉండండి. అలా చేస్తున్నట్లయితేనే మనకు శనగపిండి చక్కగా వేగి మనకి మంచి ఫ్లేవర్తో మంచి స్మెల్ వస్తుంది. మీకు ఈ విధంగా చేయడానికి ఇది కూడా ఒక 20 మినిట్స్ టైం తీసుకుంటుంది లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల. సో ఈ స్టేజ్లో మనకు అది కొంచెం కొంచెం అలా థిక్ అంటే మనకున్న నెయ్యి మొత్తం అలా రిలీజ్ చేసేసి చాలా మంచిగా పాకం వస్తుంది శనగపిండిలో. సో ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది. లైట్గా గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేయండి. ఇమ్మీడియట్గా ఆఫ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ వాటర్ని చిలకరించాలి. ఆ తర్వాత ఇమ్మీడియట్గా కలిపేసి ఏదైనా వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే అదే వేడి మీద ఉన్నట్లయితే అది ఎక్కువగా కుక్ అయ్యి మరి కొంచెము స్మెల్ అనేది మారిపోతుంది. సో ఈ విధంగా వేరే పాత్రలోకి తీసుకొని దాన్ని ఆరపెట్టండి. సో దీన్ని లైట్గా ఆరపెట్టాలి. ఒక 5-10 మినిట్స్ ఉన్నట్లయితే మనకు అది లిటిల్ అంటే కొంచెం గోరువెచ్చగా తయారవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేయండి. మనకు బేసిన్ లడ్డులో ఎక్కువగా మనము బేసిన్ లడ్డులో మనము మెలన్ సీడ్స్, జీడిపప్పు యూస్ చేస్తాము. చాలామంది అయితే జస్ట్ మెలన్ సీడ్సే యూస్ చేస్తారు. వాటిని రోస్ట్ చేయకుండా డైరెక్ట్గా కూడా యాడ్ చేస్తారు. మీకు మంచిగా ఫ్లేవర్ కావాలనుకుంటే నెయ్యిలో డ్రై రోస్ట్ చేసుకొని యాడ్ చేయండి. సో ఈ విధంగా మనకి ఇది ఒక రకమైన అంటే ఒక లైట్గా మనకు చేయి పట్టే కూల్కి వచ్చిన తర్వాత మనం మొదట్లో ప్రిపేర్ చేసుకున్న బూరాని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలి. ఇక్కడ ఖచ్చితంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కలపండి. మరీ వేడిగా ఉన్నప్పుడు కలిపినట్లయితే షుగర్ అనేది క్రిస్టల్స్గా ఉన్న షుగర్ అనేది మళ్ళీ పాకంలో పడిపోతుంది, మనకు పర్ఫెక్ట్గా లడ్డు అనేది షేప్ అవ్వదు. సో మనకు కొంచెం కొంచెము మీకు తెలియాలంటే ఒక చిన్న బౌల్లోకి కొంచెం చక్కెర
కొంచెం బేసిన్ తీసుకొని కలిపి చూడండి, మీకు రౌండ్ అవుతున్న స్టేజ్లో మీరు కలపచ్చు. సో మీకు పైన చూపించినట్లయితే ఇది పర్ఫెక్ట్ స్టేజ్కి వచ్చింది. మనం చక్కెర అంతా వేసేసి లైట్గా ఒక స్పూన్ కానీ చేత్తో కానీ నిదానంగా కలపండి, అంతా మిక్స్ అయ్యే విధంగా. సో మనకు కావలసిన బేసిన్ లడ్డుకి కావలసిన పౌడర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఈ స్టేజ్లో మనం నార్మల్గా ఉండలు చుట్టినా కూడా 1 బై 1 నీట్గా చేసుకోవచ్చు. లేదు మీకు కొంచెం పొడిగా ఉందనిపిస్తే లిటిల్ గీ యాడ్ చేసుకోండి వేడి చేసి, అప్పుడు పర్ఫెక్ట్ లడ్డు షేప్ వస్తుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్లు తయారు చేసేయండి, అప్పుడు మనకు పర్ఫెక్ట్ సైజు పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుంది. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మంచిగా గీ అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది. మనం రౌండ్ చేసినప్పుడు గట్టిగా ఒత్తి ప్రెస్ చేసి చేయండి. అలా చేసినట్లయితే మనకి అది ఈజీగా బ్రేక్ అవ్వకుండా మంచిగా స్టిఫ్గా మంచిగా లడ్డు అనేది తయారవుతుంది. సో ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే మనకు అచ్చం బేకరీ స్టైల్లో లాగా మంచిగా బేసిన్ లడ్డు అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా మనకు మంచి టేస్టీగా ఉండే లడ్డు, మనకు బయట ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడినప్పుడు అంటే 4 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 20 మినిట్స్ తీసుకుంది. అది మీరు జస్ట్ ఒక స్మాల్ గ్లాస్తో చేసుకుంటే జస్ట్ 10 to 15 లడ్డూస్తో చక్కగా 15 to 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది మనకు పర్ఫెక్ట్గా బేసిన్ లడ్డు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.